సుందరకాండ పఠనం చేశాం గురుగారు. చేస్తున్నారా? చేశాం, వాళ్ళతో పూర్తి చేశాం. మంచిది. ఇప్పుడే పూర్తి అయింది. అలానే అట్లానే నేను చివరిలో చెప్తా, అన్నీ అయిపోయి లాస్ట్లో ఒక 5 నిమిషాలు చెప్తాను. అట్లానే శుభం భయాత్. అట్లానే గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు Recording in progress. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. వరదిందుడికాసమందహాసాం స్వరదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీ పరబ్రహ్మణే నమః. ఇందులో యాజ్ఞవల్క్య ఆయన విజయయాత్రను గురించి అధ్యయనం చేస్తున్నాము. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి అంశము. ఇంతవరకు మనము భుజ్య బ్రాహ్మణము చివరిలో ఉన్నాము. భుజ్య బ్రాహ్మణంలో ఆయన వేసినటువంటి ప్రశ్న, పారీక్షితులు ఎక్కడ ఉన్నారు, అక్కడికి వెళతారు. ఈ అశ్వమేధయాగం చేసినటువంటి వారు ఆ పారీక్షితులు ఎక్కడ ఉంటారు అని ప్రశ్న వేస్తే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ పారీక్షితులు ఎక్కడున్నారు అక్కడికి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఈ భూమండలము బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నది ఎట్లా అనేటువంటి విషయాలను గురించి చెబుతూ దేవరధ్యాహ్నము అనే ఒక మాట చెప్పాడు. అనగా సూర్యుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎంత దూరం వెళతాడు, అంత దూరానికి 32 రెట్ల దూరంలో చివరిలో అంత పరిమాణం ఉన్నటువంటి ఆ దూరంలో ఈ భూమి ఉన్నది. ఈ భూమిలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు ఈ బ్రహ్మాండాన్ని దాటి అవతలకి వెళతారు. ఈ బ్రహ్మాండాన్ని దాటి అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు పారీక్షితులు. అనగా బ్రహ్మాండం అంటే లోకాలను దాటి వెళతారు. లోకాలని దాటి వెళితేనే మోక్షం అని అర్థం. అందుకనే మనకి గీతలో ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పాడు. అంటే లోకాలు చాలా ఉన్నాయి. లోకాలు బ్రహ్మలోకం విష్ణులోకం ఇట్లా ఈ విధంగా ఈ లోకాలన్నీ కూడా మరలా పుట్టేవే అంటే నశించేవే అని అర్థం. ఇవన్నీ కాబట్టి వీటిని పట్టుకుంటుంటే మళ్ళీ పుడుతుంటారు అని అర్థం. కాబట్టి మాం ఉపేత్యతు కౌంతేయ, నేను ఎక్కడ ఉన్నానని అంటే ఈ లోకాలన్నీ దాటిన తర్వాత ఉన్నాను అని చెప్పాడు. అక్కడ ఉన్నాను. అక్కడికి చేరినటువంటి వాడు మరలా నా పునర్జన్మ పునః జన్మ న విద్యతే, పునర్జన్మ వాడికి లేదు అని చెప్పాడు గీతలో. ఆ విషయమే ఇక్కడ ఎలా ఉన్నదని అంటే ఈ పారీక్షితులు ఎక్కడ చేరారు అనగా మోక్షాన్ని చెందినటువంటి వాళ్ళు, అంటే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు అని అంటే ఆ స్థానాన్ని చేరారు. ఆ స్థానం ఏమిటి అని అంటే ఇక్కడ చెబుతూ వస్తున్నాడు. ఏమిటంటే ఈ చరాచర జగత్తుకు అన్నిటికీ అంతర్యామిగా ఉండేది ప్రాణవాయువు, అనగా ప్రాణము అని అర్థం. చరాచర జగత్తుకు అంతటికీ అంతర్యామిగా ఉండేటువంటి ప్రాణవాయువు. అయితే ఈ ప్రాణవాయువు ఈ చరాచర జగత్తంతా ఉన్నది. దీన్ని ఎలా చెబుతున్నామనంటే ఈ చరాచరాన్ని అధ్యాత్మ ఒకటి. అధ్యాత్మ అనంటే
దేహము ఇంద్రియములతో కూడినటువంటి ఈ శరీరాలు అని ఒకటి. అధిభూత, అధిభూత అంటే పంచభూతాలు, పంచభూతాలతో నిండినటువంటిది 2. 3 అధిదైవత, అగ్ని మొదలగు దేవతలతో నిండి ఉన్నటువంటిది. ఈ మూడింటిలో నిండి ఉన్నటువంటిది చరాచర జగత్తు. ఈ చరాచర జగత్తులో సూత్రాత్మక అనగా ఈ చరాచర జగత్తులో అంటే సమస్త ప్రాణులలో, అచరములైన వాటిల్లో కూడా చరములైనటువంటి అంటే ప్రాణులు, వీటన్నిటిలో కూడా ఉన్నది ఏమిటయ్యారంటే ఉన్నది సమస్త ప్రాణుల్లో సమిష్టిగా ఉన్న సూత్రాత్మ. ఆ సూత్రాత్మయే సకల ప్రాణులలో ఉన్నది. ఆ సకల ప్రాణుల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి అనగా వాయువు. నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అని మొట్టమొదట మన తైత్తీర్యంలో దేవతల గురించి వర్ణిస్తూ చివరి దేవత ఎవరంటే వాయుదేవత. వాయువు అంటే ప్రాణశక్తి ఇది చెప్పింది అని చెప్పి, ఆ ప్రాణశక్తి అనేటువంటి వాయువు ఉన్నాడే, ఆ వాయువే ఆత్మ, ఆత్మరూపుడులుగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాణ ఆత్మ అన్నారే, ప్రాణశక్తియే వాయువు అన్నారే, ఆ ప్రాణశక్తి దగ్గరకు ఈ పారీక్షితులను తీసుకుని వెళతారు అని అంటున్నారు. అనగా మోక్షాన్ని పొందుతారు అని చెబుతున్నారు. ఇది ఎట్లా వెళ్ళిపోతుంటారు అని అంటే వరుసగా దానిలో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఈ యజ్ఞం చేసినటువంటి ఆయన మోక్షానికి పోతాడని కదా చెప్పింది. ఇటువంటి ఆయన్ని ఏం చేస్తాడట, ఇంద్రుడు తను తీసుకుంటాడు, ఇంద్రుడు తీసుకొని వెళతాడట. ఇంద్రుడు తీసుకొని వెళ్ళి ఇంద్రుడు ఎవరికి అప్పచెప్తాడు అని అంటే వాయువుకి అప్పచెప్పేస్తాడట. వాయువు అంటే ప్రాణశక్తికి అప్పచెప్పేస్తాడు అని అర్థం. దీనిలో ఇంతవరకు చెప్పేసేసాడనమాట దీనిలో. కాబట్టి ఈ ప్రాణశక్తిని ఉపాసించేటువంటి వాడు చివరికి ఎలా వచ్చాడు, ఈ ప్రాణశక్తిని ఉపాసించేటువంటి వాడు మృత్యువును జయించినటువంటి వాడు అని చెప్పాడు. ఇది అక్కడ యజ్ఞములు చేసి ఉండేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు ఒకటి. రెండోది ప్రాణశక్తిని ఉపాసించేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇద్దరు ఒక తోటగా చేస్తారు. అది చెప్పేది. ప్రాణశక్తిని ఉపాసించేటువంటి వాడు, లోపల ఉండేటువంటి ప్రాణము ఉపాసించేటువంటి వాడు, ప్రాణాయామము. ఇదే మనకు ధ్యాన యోగంలో వచ్చిందనమాట. మహర్షులు అందరూ ఉన్నారనుకోండి, అనేక మంది ఋషులు, వీళ్ళందరూ వాళ్ళంతా ఏంటి ప్రాణశక్తిని ఉపాసన చేస్తారు. ప్రాణశక్తిని ఉపాసన చేయటం అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియ విషయములన్నిటినీ జయించితే కానీ ప్రాణశక్తిని ఉపాసించలేదు. ముఖ్యంగా అది ప్రధానమైనది. అదే మనకు సుందరకాండలో ప్రారంభంలో ఆయన గాలిని పీల్చి గాలిని స్తంభింపజేసి ఒక్కసారిగా మహేంద్ర పర్వతం మీద నుంచి పైకి ఎగిరేశాడు. ఆ పైకి ఎగిరేటప్పటికీ కాలు బాగా ఆనించి గట్టిగా తొక్కి ఆ పర్వతాన్ని తొక్కి పైకి ఎగిరేటప్పటికీ ఆ అదురుడికి పర్వతము గజగజ ఆడిపోయింది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ వృక్షాలన్నీ వేళ్లతో సహా పైకి లేచింది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి మృగాలు అంటే ఇప్పుడు సింహము, పులి, జింక ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటి వైరాన్ని కూడా మర్చిపోయి కలిసి భయపడి పరిగెత్తుతున్నాయి. ఇంకా విశేషం, ఆ పర్వతం మీద ఉన్నటువంటి మునులు వీళ్ళందరూ ఏదో ప్రమాదం వచ్చి పడ్డది అని వాళ్ళందరికీ కూడా అర్థం కాకుండా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన ఆకాశంలోకి పైకి ఎగిరాడు. ఈయన ఆకాశంలో పైకి ఎగిరి ఏ శక్తితోటి పైకి ఎగిరాడు? ప్రాణశక్తితోటి పైకి ఎగిరాడు. ఈ ప్రాణశక్తితోటి పైకి ఎగిరి ఎక్కడికి పోవాలి అని అంటే ఆత్మను దర్శనం చేసుకోవటానికి పోతున్నాడు.
ఆత్మను దర్శనం చేసుకోవడానికి పోవటానికి వరుసగా ఈ 5 చక్రాలు 5 6 షట్చక్రాలను భేదించుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అమ్మవారిని ఆత్మను దర్శనం చేసుకున్నాడు. ఇది అనమాట. ఇది ఇట్లా ఆత్మను దర్శనం చేసుకోవటం అనేటువంటి చెబుతున్నాడు. ఈ ప్రాణశక్తి ద్వారా వెళ్ళిపోయినాడు ఆయన పైకి. ఇక్కడ విశేషం ఏమిటంటే భౌతికంగా ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ లేచిపోయినాయి, జంతువులు క్రూర మృగాలన్నీ పరిగెత్తుతున్నాయి భయపడి. అంటే అర్థం ఏమిటి అంటే మూలాధార చక్రంలో ఉంటాయి ఇవన్నీ. మూలాధార చక్రంలో ఈ సింహము పులి ఇట్లా క్రూర జంతువులు ఇట్లా అనగా అర్థం ఏంటి? మూలాధార చక్రంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేవి 6 శత్రువులు ఉంటాయి. ఈ 6 శత్రువులు ఈ రూపములలో గజగజలాడుతూ పైకి లేచిపోయి ఎగిరిపోయాడు. అనగా వాటిని మొట్టమొదట జయించాడు అని అర్థం. అది అనగా ఆ మూలాధారం నుంచి దాటి పైకి పోతున్నాడనంటే ఈ వీటిని జయిస్తేనే పైకి పోతాడు, లేకపోతే వెళ్ళలేడు. కాబట్టి వాటిని జయించేసేసాడు. అవన్నీ గజగలాడిపోయాయి, అనగా ఊడిపోయినాయి. అవన్నీ వాటి స్థానాలను కోల్పోయాయి అని అర్థం. అది చెట్లు లేచిపోయినాయి అని అంటే వాటి స్థానాలు కోల్పోయినాయి. ఇట్లా ఈ విధంగా అలా ఆ విధంగా ఆయన వెళ్ళి ఆ ప్రాణశక్తి ద్వారా ఆంజనేయ స్వామి వారు వెళ్ళిపోయి అక్కడ ఆ దర్శనం చేసుకున్నాడు. ఇది ఏమిటి దీనిలో చెప్పేది ఏంటి అని అంటే ఒక ఉదాహరణ. ప్రాణశక్తి ద్వారా ఆత్మను దర్శనం చేసుకోవడము అని అర్థం. ఇది మనకు సుందరకాండ దాని ప్రకారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈయన టెక్స్ట్గా ఏం చెబుతున్నాడంటే ఈయనని యాజ్ఞవల్క్య మహర్షిని అడిగాడు. ఆ ఆత్మను దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, అనగా అర్థం మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి ఈ యజ్ఞం చేసిన వాళ్ళు వెళతారండి. అలా ఎలా వెళతారు ఏమిటో చెప్పండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ప్రాణశక్తిని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ వాయువు దగ్గరికి, వాయువే ప్రాణశక్తి, అక్కడికి వెళతారు. అట్లనే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాణశక్తి దగ్గరికి, ఆ వాయువు ఉన్నారే, వాయువు అనే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తియే పరమాత్మ, అక్కడికి చేరుకుంటారు అని ఇంతటితోటి భుజ్య బ్రాహ్మణం పూర్తి చేశాడు. ఇక భుజ్యుడు ఇంకేం మాట్లాడలేదు. సరే, నా ప్రశ్నలకు సమాధానం వచ్చేసినవి ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆ వాయువు ప్రాణశక్తి అనేటువంటి దాన్ని ఉన్నది. అందుకనే మనకు నారాయణ ఉపనిషత్తులో కూడా ప్రారంభంలో ఏం నారాయణాత్ ప్రాణోజాయతే అని వచ్చింది. నారాయణాత్ ప్రాణోజాయతే తర్వాతనే మిగిలిన వచ్చినాయి. నారాయణాత్ రుద్రోజాయతే, నారాయణాత్ బ్రహ్మాజాయతే, అవి తర్వాత వచ్చినాయి. ఇవన్నీ ఏమిటి? లోకాలు. అందుకనే సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి, శివశక్తులు కలిస్తే వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అని అంటే హరిహర బ్రహ్మాది, హరిహర విరించాది భీపి వాళ్ళు వచ్చారు. హరి విష్ణువు, హర శివుడు, అలానే విరించి బ్రహ్మ మొదలగు దేవతలు, ఇంద్రాది దేవతలు వాళ్ళందరూ వచ్చేసారు. ఎప్పుడు వచ్చారయ్యానంటే శివ ప్లస్ శక్తి ఈ రెండు కలిస్తేనే వాళ్ళు వచ్చారు. అది కాబట్టి అన్నిటికన్నా పైన ఉన్నది ఎవరు? శివశక్తులు కలిసినటువంటి ఒకటే ఒక బ్రహ్మము ఉన్నారు. ఆ బ్రహ్మం అక్కడ ఆ విషయం అన్నమాట. కాబట్టి ఇంతటితోటి ఇది భుజ్య బ్రాహ్మణం అయిపోయిన తర్వాత ఉషస్థ బ్రాహ్మణంలోకి వచ్చేస్తున్నాడు. ఉషస్థ బ్రాహ్మణం అనే దానిలో చాలా గొప్ప విశేషం కూడా ఇందులో ప్రశ్నలు వేశారు. ఉషస్థ అనేటువంటి ఆయన కూడా ప్రశ్నలు వేస్తున్నాడు. ఈయన ఉషస్థి అనేటువంటి ఆయన ప్రశ్న వేశాడు. మొట్టమొదటిగా ఏమిటంటే ఆత్మ అనేటువంటి ఒక మాట వచ్చిందండి. ఆత్మతత్వం గురించి తెలుసుకుందాము. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆత్మను తాను స్వయంగా అనుభూతిగా తెలుసుకున్నాడండి. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు, కంటికి కనపడేది కాదు. ఆత్మ అనేది కంటికి కనపడదు, ఒక వస్తువా కాదు. కొని వర్ణించి చూద్దామా అని అంటే యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అక్కడ దాకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి ఆ మాటలు.
మాటలకి కూడా అందదు. వాచాం అగోచరం. అందుకనే గీతలో కూడా ఆశ్చర్యవత్ పశ్యతి అని చెప్పుకుంటూ చెప్పాడు. ఒక 4 క్రియాపదాల్లో వేసుకుంటా అంతా ఆశ్చర్యమే అని చెప్పుకుంటూ వచ్చాడు. అటువంటి ఆత్మను గురించి చెబుతున్నాడు. ఆ ఆత్మ అపరోక్ష బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మ. అపరోక్షం, పరోక్షం. అపరోక్షం, పరోక్షం అంటే ఎక్కడో ఉన్నది, దాని వ్యతిరేకంగా అపరోక్షం. ఆ బ్రహ్మము నాలోనే ఉన్నాడు. ఆ బ్రహ్మం నాలోనే ఉన్నాడు, నేను అనుభూతి పొందుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మం నాలోనే ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, ఇది మహావాక్యం. నాలోనే ఉన్నాడు, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి విషయం ఉన్నది. అది అందరికీ తెలుసు, సర్వమునకు తెలిసినటువంటిది. అటువంటి బ్రహ్మము ఈ సమస్తము లోపల ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఎలా ఉన్నాడో దానిని నా కొరకు వివరంగా చెప్పాలి అన్నాడు. ఏం చెబుతున్నారయ్యానంటే, ఆత్మ ఆయన అనుభూతి పొందాడండి. అమ్మ ఆత్మ చాలా బాగుందండి, ఆశ్చర్యవత్ పరిస్థితి అనే విధంగా ఆయన చెబుతున్నాడు, ఏదో అనుభవించినటువంటి వాడు. ఇప్పుడు నాకేం చెబుతావంటే, నువ్వు ఆ ఆత్మను గురించి నాకు వివరంగా చెప్పాలి అన్నాడు. ఆత్మను గురించి నాకు వివరంగా చెప్పాలి అన్నాడు. మనంటే ఇప్పుడు ఈయన సమాధానం చెబుతున్నాడు. అయ్యా, ఆత్మ సర్వత్ర సర్వం కల్విదం బ్రహ్మ. సమస్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా చరాచర జగత్తు, ఇదంతా బ్రహ్మమే, ఇదంతా ఆత్మయే అని మొట్టమొదట సమాధానం చెప్పాడు. సమస్తము బ్రహ్మమే అని చెప్పేశాడు. అయితే మళ్ళీ ప్రశ్న వేశాడు. సరేనయ్యా, మరి సమస్తము బ్రహ్మమే అన్నావు, అటువంటిది ఏదో కొంచెం ఇంకా వివరంగా చెప్పవయ్యా అని అన్నాడు. అనంటే ఇంకా వివరంగా దీనిలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే, పంచప్రాణాలు, మనకు పంచప్రాణాలు ఉన్నాయి. సరే, మనకు అన్నిటికీ తెలిసినటువంటిది పంచప్రాణాలు ఉన్నాయి. ఈ పంచప్రాణాలు ప్రాణాపాన ఉదాన సమాన వ్యానములు అనేటువంటి పంచప్రాణాలు ఉన్నాయి మనలో ఉండి, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తున్నాయి. ప్రాణం ఉంది, పంచప్రాణాల్లో మొట్టమొదటిది. ఇదేం చేస్తున్నదంటే ప్రాణక్రియ. ముఖ్యంగా నాసిక ద్వారా గాలిని లోపలికి పంపించటము, అలానే హృదయాన్ని, హృదయ స్పందన. మన హృదయంలో అది హృదయం కొట్టుకుంటూ ఉన్నదని అంటే దానిలో ఆ ప్రాణవాయువు ఉన్నది కాబట్టి కొట్టుకుంటూ ఉన్నది. ఆ ప్రాణవాయువు ఉన్నది కాబట్టి. ప్రాణవాయువు లేదు అనుకోండి, ఇంకా లేదు. ఆ ప్రాణవాయువు లేకపోతే ఇంకా ఇంతే సంగతి. ఇట్లా ప్రాణం అన్నిటికన్నా మొట్టమొదటి ప్రాణవాయువు. అట్లనే మిగిలినటువంటి ఆ పానవాయువు, తిరిగినటువంటి ఆహారాన్ని ఆపేటువంటి, ఇట్లా సమానానికి సమానంగా అంటే శరీరంలోని అవయవాలన్నిటికి కూడా సమానంగా పంపిస్తూ ఉంటుంది. వ్యానం అంటే సమస్తము వ్యాపించి ఉంటుంది శరీరం అంతా. ఒక మాట చెప్పాలంటే ఈ 5 పంచప్రాణాలు పూర్తిగా ఈ శరీరాన్ని నిండిపోయి వాటి వాటి పనులు చేస్తూ ఉన్నాయి. 5 ఇది ఇక్కడ అర్థం. అయితే ఈ 5 పంచప్రాణాలు నడుస్తున్నాయి కదా, ఎవరి వలన నడుస్తున్నాయి? ఈ 5టికి ఒక హెడ్ ఉన్నాడండి, అది చెబుతున్నాడు. ఆ ఎవరు అసలు 5టికి అంటే ప్రధానమైనటువంటి ఆయన అంటే పరమాత్మ లేక బ్రహ్మము, ఆత్మ. అది ఆయన ఉండటం వలన ఈ 5 పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ జైల్లో చెబుతున్నాడు. మహారాజు గారు ఉన్నాడు, మహామంత్రి గారు ఉన్నారు, కాబట్టి రాజ్య పరిపాలన జరుగుతుంది. అట్లనే ఇక్కడ మహామంత్రి అనేటువంటి ప్రాణాలు 5 ప్రాణాలు ఉన్నాయి కాబట్టి పనిచేస్తూ ఉన్నాయి. ఆ మహారాజు గారు ఉన్నాడు కాబట్టి. మహారాజు గారే లేడు అనుకోండి, మహామంత్రి ఉన్నా ఏం ప్రయోజనమే ఉంది? అట్లా ఒక మహామంత్రి లేడనుకోండి, ఇక రాజుగారు అయ్యో రాలేదే ఎట్లా, రేపటికి వాయిదా వేస్తున్నాను సభ అంటాడు. ఏంటి మంత్రి గారు లేని అసలు ఆయన ఒక క్షణం కూడా ఆయన వల్ల కాదు.
అట్లనమాట. కాబట్టి పంచప్రాణాలు ఇవి దేని మీద పనిచేస్తున్నాయి అంటే ఈ ఆత్మ అని చెప్పాడు. ఈ ఆత్మ వల్ల పనిచేస్తున్నాయ్యా ఇదంతానని కూడా పంచప్రాణాల గురించి ఇది ఇంకా చెబుతున్నాడు. వశస్థ బ్రాహ్మణంలో జరుగుతూ ఉన్నది ఇదంతా ప్రశ్నలు. సరే, పంచప్రాణాలండి ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి అన్నాడు. సరే అని తర్వాత మళ్ళీ ఈ వశస్థ మళ్ళీ ప్రశ్న మళ్ళా ప్రారంభించాడు ప్రశ్న. ఇప్పుడు ఆయన ఎట్లా వేస్తున్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువు ఇది ఈ వస్తువు అని మనం గుర్తుపెట్టుకొని చెప్తాం. అలానే ప్రాణులు ఉన్నాయి. ఇది వృషభము, ఇది గుర్రము, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయి 4 కాళ్ళు ఉంటాయి అయ్యా, అది వృషభము. అట్లా 4 కాళ్ళు ఉంటాయి, అది గుర్రము. అలానే ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వినారనుకోండి, 4 కాళ్ళు ఉంటాయి వృషభము, 4 కాళ్ళు ఉంటాయి గుర్రము. ఇది చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయినాడు. మరి 4 కాళ్ళు అని ఎత్తేసుకుంటే ఇక రకరకాలు. ఏనుగు కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా, అలానే గాడిదకి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా ఆవుకు కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా అని అనుకుంటాడు ఇది వినేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, వివరంగా చెప్పాలి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వివరంగా చెప్పాలి. చెబితే వాడికి అర్థమవుతుంది. అట్లనే ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు, ఆ పోలిక చెప్పి ఏం చెబుతున్నాడంటే, ఇది కుండ, ఇది వస్త్రము, ఇది కుండ, ఇది వస్త్రము. కుండ అని చెబుతున్నారు. కుండ అనేటువంటిది మట్టితో తయారైనటువంటిదిరా. ఇట్లా దీని యొక్క చరిత్ర ఇదంతా కార్యకారణ సంబంధము. అట్లనే వస్త్రం కూడా ఉన్నది. దీనికి చూసుకో ఎంత తేడా ఉన్నదో. దాని రూపం చూడు, దీని రూపం చూడు. కాబట్టి అసలు ఏమాత్రం పోలిక లేదు వస్తువులకి. అది మట్టితోటి చేశాము, ఇదేమో దారంతో చేశాము అనే విధంగా చెప్తే రెండిటికి ఆ అర్థాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి, వస్తువుని బట్టి బాగా అర్థం అయ్యి అప్పుడు మనసులో నాటుకొని ఇది మట్టి పాత్ర, ఇదేమో వస్త్రం అని అర్థం చేసుకుంటాడు. ఇట్లా అన్నమాట. అట్లనే నేను అడిగేది ఏమిటంటే, ఆత్మను గురించి కూడా చెప్పండి. మీరు ఏమంటున్నారు, అందరూ హృదయాలలో ఉన్నది, సర్వాత్మన సర్వం కల్విదం బ్రహ్మ. మళ్ళీ మనలో పంచప్రాణాలు ఉన్నాయి, పంచప్రాణాలను కూడా నడిపేటువంటిది ఆత్మ. ఈయన ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నాకు వివరంగా చెప్పాలండి అన్నాడు. అందుట్లో ఏం చెబుతున్నారు, మనలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నది, ఆత్మదర్శనం చేసుకున్నాడు, ఆత్మదర్శనం చేసుకుని ఆనందానుభూతి అనుభవించాడు అనేటువంటి విషయం అవుతుంది. అది ఏమిటో అంత వివరంగా చెప్పండి అని ఆత్మని గురించి వివరంగా చెప్పమన్నాడు. అంటే అప్పుడు యాజ్ఞవల్క్యులు గారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. ఏష ఆత్మ సర్వాంతరః, ఏష ఆత్మ సర్వాంతరః. ఏష ఆత్మ, ఈ ఆత్మ సర్వ అంతరః, సమస్త ప్రాణులలో నిండి ఉన్నది. సమస్త ప్రాణులలో నిండి ఉంది. సమస్త ప్రాణులు అనేటప్పటికీ పెద్ద ఏనుగు ఉన్నది, దానిలో ఉన్నది. చిన్న చిన్న కీటకాలు ఉన్నాయి మనకు కనపడుతుంది దానిలో. ఒక్కోసారి చూస్తుంటే మన బియ్యంలో పురుగులు వస్తుంటాయి, గరా పరిగెత్తుతుంటాయి. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అవి చకాచకా పరిగెత్తుతుంటాయి. వాటి కాళ్ళు కూడా మనకు కనపడవు, కానీ పరిగెత్తుతూ ఉంటుంటాయి. వాటి కళ్ళు కనపడవు, వాటి కాళ్ళు కనపడవు, వాటికి వరవర పరిగెత్తుంటాయి. అంటే అన్నింటిలోనూ ఏష ఆత్మ, ఈ ఆత్మ ఉన్నాడు. సర్వ, సమస్త ప్రాణుల్లో అంతరః, లోపల ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. ఆత్మ సర్వంలో ఉన్నది అన్నాడు. అనేటప్పటికి మరలా ప్రశ్న మళ్ళీ మొదలుపెట్టాడు. ఇది ఎట్లా ఉంటుందని అంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశము, ఈ యాజ్ఞవల్క్యుడు ఇంత గొప్పవాడా, మాకన్నా మాకు తెలియదు అనుకున్నారా, మాకు బ్రహ్మతత్వం తెలుసు, మాకన్నా గొప్పవాడా, కాబట్టి నేను ప్రశ్నలు వేస్తాను, ఈ ప్రశ్నలకి చెప్పగలుగుతాడా లేదో చూద్దాం
ఇది వాళ్ళు వేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం. ఒక్కొక్కడికి అహంకారం కాస్త దిగిపోతున్న సమాధానం చెప్పేటప్పుడు. అలానే మళ్ళీ మొదలు పెట్టేసాడు. ఏమని అన్నాడు? సర్వము లోపల ఉన్నది. ఏది చెప్పండి. మీరేమంటున్నాడు? సమస్తము లోపల ఉన్నది ఆత్మ అన్నారు. అదేంటో ఒకసారి వివరంగా చెప్పండి అని అంటున్నాడు. అని అంటే చెబుతున్నది. ఇప్పుడు ఇక్కడ బాగా వివరణ వస్తుంది. ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయండి. కన్ను ఏం చేస్తున్నదండి? చూస్తూ ఉన్నది. కన్ను చూస్తున్నది, చదువుతూ ఉన్నది, అంతా అదేంటో విషయం అంతా తెలుస్తున్నదే, కన్ను చూస్తూనే ఉన్నది. అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ కంటితో నువ్వేమనుకుంటున్నావు? నేను చూస్తున్నాను అనుకుంటున్నావేం కాదు. ఆ కన్ను పనిచేస్తూ చూస్తున్నది అంటే అర్థము ఆత్మ లోపల ఉన్నాడు, వాడు చేస్తున్నది. అది అర్థం చేసుకుని. అందుకనే ఒక్కసారి ఆకాశం వైపు చూడరా, రాత్రిపూట ఆకాశం వైపు చూడు. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకో, ఎదురుగా ఇట్లా ఏముంది, 4 చెట్లు కనపడుతున్నాయి, కొండలు కనపడుతున్నాయి, ఇంతవరకు కనపడుతున్నాయి. ఒక లెక్క వేసుకోవచ్చు మనం. ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, 100 కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడ అదే చెట్టు ఇంతవరకు చేసుకోవచ్చు ఈ కంటి చూసి. రాత్రి కూడా ఆకాశం చూసామనుకో, ఇక లెక్క వేసి చూద్దాం. నక్షత్రాలను లెక్క పెట్టి చూద్దాం. మరి నక్షత్రాలను లెక్క పెట్టలేవు, ఇవన్నీ చూస్తున్నావు. ఎంత చూస్తున్నావు? ఎవరితో ఎట్లా చూస్తున్నావు? నువ్వు కంటితోటి చూస్తున్నావు. కంటితోటి చూస్తూ నువ్వేమని అనుకున్నావు? అమ్మో ఇన్ని నక్షత్రాలున్నా, ఇంత ఆకాశం. నీ కన్నెంతండి? నీ కన్నులో ఉన్న రెటీనాలో వచ్చి పడ్డది ఆకాశం. ఆకాశం వచ్చి పడితే ఆకాశంలో ఆ నక్షత్రాలన్నీ చూస్తుంటుంటే, ఆ నక్షత్రాలన్నీ చూస్తూ ఇది నక్షత్రం, ఇది నక్షత్రం, సప్తఋషి మండలం, అది ఇది అని చదువుతున్నావే. ఇంత వివరంగా చెబుతున్నావే. ఆకాశము అంటే అర్థం ఏంటి? ఆకాశో బ్రహ్మ మనకు వచ్చిందిగా దీనిలో. ఆకాశక తెల్లింగాత్, ఇది బ్రహ్మసూత్రంలో వచ్చిందిగా. ఆకాశ తల్లింగాత్, ఆకాశ తత్లింగాత్. ఆకాశము తత్ ఆ పరబ్రహ్మ యొక్క చిహ్నము అని చెప్పారు. చూసేటప్పటికి అన్నీ కనబడుతున్నాయి. కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఇంత కనపడుతున్నది ఏంటి, ఏమిటంత విశేషమైనటువంటిది, ఏమిటి నాలో ఉన్నటువంటి ఈ శక్తి ఏమిటి, ఒకళ్ళు కూడా ఆలోచించరా. ఎవరు చూస్తున్నది? ఈ కంటి ద్వారా లోపల ఉన్న ఆత్మ చూస్తున్నాడు. ఆత్మ చూస్తూ అదిగోరా, అది సప్తఋషి మండలం. ఆ సప్తఋషి మండలంలో అదిగో చిన్నది ఉన్న చూసావు నక్షత్రం, అది అరుంధతి నక్షత్రం. దాని పక్కనే ఉన్నది అది వశిష్ఠ నక్షత్రం. ఇట్లా ఈ విధంగా ఆ తీక్షణంగా ఒకే లక్ష్యంగా చూస్తూ ఆ 7 నక్షత్రాలను చూస్తుంటాడు. మరి ఇదంతా ఏమిటి అంటే, లోపల ఆత్మ ఉన్నాడు, ఆత్మ చూస్తున్నది. ఆత్మ యొక్క గొప్పతనం అంతా ఉన్నదయ్యండి. అలానే చెవు ఉన్నది, శృతి. ఆ వేదాలు గురువుగారు చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి వేదాలని ఈ శిష్యుడు చెవు ద్వారా విని లోపల నిక్షిప్తం చేసేసుకున్నాడు. మరలా చెప్పేస్తున్నాడు. పోనీ ఏదో 1, 2, 12 సంవత్సరాలు చదువుతాడు వేదం. 12 సంవత్సరాల నుంచి ఆ వేదవాక్యాలన్నీ కూడా ఎన్నో 1, 2 చెప్పలేనన్ని వేదవాక్యాలు. అవన్నీ ఇతని యొక్క మనస్సు నుంచి బుద్ధి అనే గుహలో నిక్షిప్తమైంది. మరలా కావాల్సి వచ్చినప్పుడు అవి బయటికి వస్తుంటాయి. ఇవన్నీ ఇట్లా వస్తున్నాయంటే ఎవరు అనుకున్నావు? లోపల ఉన్నది పరమాత్మ. అది చెబుతుంది. లోపల ఉన్నది పరమాత్మయ్యా. దానిలో ఉన్నది ఆ శృతి ద్వారా నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని అంటాడే, వాడు అజ్ఞాని నెంబర్ 1. అది నేను అనేటువంటిది నువ్వు కాదు, నేననేటువంటిది ఆత్మ. అది అందుకనే గీతలో అహమేవా అని చెబుతుంటాడు శ్రీకృష్ణుడు. అహం అనేది ఎవరనాలి? పరమాత్మ, మనం కాదు.
అది ఇక్కడ చెప్పింది. అహం అంటే అది. అందుకనే ఆయన సోహం సహా అహం. నువ్వు ఎవడైతే అతడు అంటున్నారే ఆ పరమాత్మ, ఆ పరమాత్మనే నేను అహం. అది సోహం. నువ్వు పరమాత్మ పరమాత్మ అంటున్నావే ఆ పరమాత్మ ఎవరు? నేనే. ఆ నేనే ఎక్కడున్నాను తెలుసు, లోపల కూర్చున్నాను రా నీలో, నీ హృదయంలో కూర్చున్నాను. అదే మంత్రపుష్పంలో చెబుతుంటారు అనమాట. నివార శోకవర్తన్వీ పీతాభత్సృణుపమా తస్య శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ సారీ సోట్టర్పరమేశ్వరాటోం రాజాధిరాజాయ సాగినే నమో వయం. ఈ విధంగా రోజు ఆలయానికి పోయి వింటుంటారు. ఆ వింటున్న ఒక్క రోజున్నా ఏమిట్రా ఇది తెలుసుకుందాము, అసలు లేనే లేదు. ప్రసాదం వచ్చిందా లేదా, ఆ ప్రసాదం తింటాం పరిగెత్తడం. అంటే ఏంటో చదువు లేని కాలంలో ఎట్లయితే ఉన్నాడో ఈ మనిషి, చదువు ఉన్నప్పుడు కూడా వీడు ఇట్లే ఉన్నాడు, ఏం మార్పు లేదు. అనగా వీడికి ఆసక్తి అనేటువంటిది లేదు. ఆసక్తి అనేటువంటిది ఉంటే లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటాడు, ఇది అర్థం. అని ఇట్లా పంచేంద్రియాలు. నాలుక ఉన్నది, నాలుక కేవలం రుచులు చెబుతూ ఉంటుంది అని అనుకుంటే ఎట్లా? ఆ నాలుక వాక్కు సువాక్కులు ఇస్తుంటుంది. ఇస్తున్నదంటే ఎక్కడ? లోపల నుంచి వస్తుంది. నీ హృదయంలో ఆ పరమాత్మ కూర్చున్నాడు, ఆ పరమాత్మ ద్వారా సువాక్కులు బయటకు వస్తున్నాయి. అందువల్లనే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మవేత్తలు మాట్లాడుతుంటుంటే వాళ్ళ నాలుక మీద నుంచి వచ్చే సరస్వతి వాక్కులు వస్తుంటుంటాయి. మొన్న మీకు వచ్చావుగా చూసే ఇక్కడ రాజగోపాలాచార్య గారు ఇప్పుడు ఇచ్చిన పుస్తకం ఇది భీమరథ శాంతి పుస్తకం. ఆ పుస్తకం మీరు పంపించే అట్ట గురించి 10 నిమిషాలు ఉపన్యాసం చెప్పండి నాకు. ఇదండి దీనిలో ఉన్న రహస్యం. నేను అన్నాను, దీనిలో ఈ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను. నేను ఎందుకు ఈ బొమ్మ పెట్టాను, తర్వాత ఈ వెనక ఈ బొమ్మ పెట్టాను, అట్టకి ఎందుకు పెట్టాను, ఏమిటో మీరు చెప్పండి అంటే ఆయన 10 నిమిషాలు చెప్పారు. మీకు ఎవరో తెలియదు. చూస్తే దేవుడు బొమ్మ, ఆ దేవుడు బొమ్మ, ఇటు దేవుడు బొమ్మ, అటు దేవుడు బొమ్మ, ఇంత రెండో లేదు. అంటే అన్వేషణ అనేటువంటిది అసలు లేదు. అసలు వాళ్ళకి చెప్పిన తర్వాత నేను అన్నాను, ఏమంటే బాగా చెప్పారు, బాగానే ఉంది. ఆ బొమ్మను చూసారా మొట్టమొదటి పేజీలో, ఆ బొమ్మ కింద ఒక పేరు ఉంది చూడండి అన్న. ఇప్పుడు సరిపోయిందా అన్న. అంటే ఆయన ఇదేనయ్యా చెప్పింది, ఆ పేరునే వివరించావు, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వు తర్వాత చూసిన తర్వాత అప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ బొమ్మ కింద ఒక పేరుంది చూడండి, ఆయనే ఈయన, తర్వాత చూసుకో నీకు అర్థమవుతుంది. అది అట్లా అనమాట. అది సరే, అట్లా సరే. ఈ విధంగా 5 ఇంద్రియాలు సరే పనిచేస్తున్నాయి. ఎవరి వల్ల పనిచేస్తున్నాయండి? ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి అని చెబుతుంది. ఇకపోతే మనస్సు బుద్ధులు ఉన్నాయి. ఈ మనస్సు బుద్ధులు కూడా ఎవరి వల్ల పనిచేస్తున్నాయండి? ఆ ఆత్మ వల్లనే పనిచేస్తున్నాయి. ఈ ఆత్మ వల్లనే పనిచేస్తున్నాయి కాబట్టి లోపల ఆత్మ ఉన్నాడు. అటువంటి ఆత్మను ఆనందానుభూతి, ఆ ఆత్మను అన్వేషణ చేసుకున్నాడు. అందుకనే ఘటోపనిషత్తులో ఋతం పిబంతౌ ఛాయాతపౌ అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. గురువుగారు అన్నట్ట, అరే లోపల 2 కూర్చున్నారా, సరిగా చూడరా అన్నట్ట. చూశాట, బాగా కళ్ళు విప్పారించి బాగా చూడరా అన్నట్టు. చూశానండి, ఒకడేమో నీడ మాదిరిగా ఉన్నాడండి, మరి రెండో వాడు కనపడటం లేదండి అన్నట్టు. అరే మళ్ళీ చూడరా అన్నట్టు. మళ్ళీ బాగా కళ్ళు విప్పారించుకొని చూస్తున్నానండి, ఒకడేమో తెల్లగా వెలిగిపోతూ ఉన్నాడండి, ఇక్కడేమో వీడు కాదండి, వాడి నీడ పడుతున్నదండి అన్నట్టు. అనేటప్పటికీ మళ్ళీ గురువుగారు అన్నట్టు, అరే ఇంకా మళ్ళీ బాగా చూడరా, బాగా కళ్ళు విప్పారించి బాగా చూడ. అంటే అర్థం ఏంటో తెలిసిన, అజ్ఞానం అనే చీకటి క్రమక్రమంగా తొలగుతున్నది అని అర్థం. చీకటి పోతున్నదని చూసి 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 చీకటి తొలగిపోయి కనపడుతున్నదండి. ఇప్పుడు ఒక్కడే కనపడుతున్నాడు. ఆ ఒక్కడు హృదయంలో ఎలా ఉన్నాడు అంటే తేషాం ఆదిత్య వత్సంకాశ,
సూర్యుడు ఎలా వెలిగిపోతున్నాడో, మధ్యాహ్న సూర్యుడు తెల్లగా కాంతివంతంగా అలా ఒక గొప్ప కాంతి వెలుగుతూ ఉన్నదండి లోపల అన్నాడు. ఆయనేరా పరమాత్మ అన్నాడు. కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఇద్దరా ఒకళ్ళ లేదండి, వాడు నల్లంగా ఉన్నాడే, వాడు నీడ మాదిరిగా ఉన్నాడు, వాడు ఎప్పుడో పోయినాడు, వాడు లేడండి. వాడు ఎక్కడికి పోయినాడో తెలుసా అండి? నీడ తొలగిపోయింది. ఆ నీడ తొలగిపోతే ఆ నీడలో ఉన్నటువంటి ఏ రూపమైతే ఉన్నదో ఆ రూపము ఇదిగో దీనిలో కలిసిపోయిందిరా అని చెప్పాడు. చివరికి ఉన్నది ఏమిటయ్యానంటే జీవాత్మ పరమాత్మ కలిసిపోయినాడు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని గురువు గారి దగ్గర శిష్యుడు చేరినప్పుడు, అందుకనే గురు శిష్యుల దగ్గర విద్యాభ్యాసం చేస్తేనే తెలుస్తుంది. అంతే పుస్తకాల్లో ఉన్నది దాని ప్రకారం చదువుతున్నాము, అది వచ్చింది ఇది వచ్చింది అని అంటే చివరికి వచ్చేది ఏమిటి అంటే ఏమీ లేదు, కాలక్షేపం అంతే. అందుకనే ఆ గురువు దగ్గర అదే అన్నమాట విశేషం. అట్లా ఈ విధంగా చెబుతూ మనోబుద్ధులు కూడా ఆత్మ వలననే అని చెబుతున్నారు. బుద్ధి కూడా వక్రీకరించింది అని అంటే అర్థం ఏంటనమాట, వాళ్ళు ఇవి బలంగా ఉన్నాయి అని. అజ్ఞానం అనేది బలంగా ఉన్నది. అందుకని ఇందాక చెప్పాం, బాగా చూడరా అని చెబుతున్నాడంటే అజ్ఞానం అనేది తొలగుతూ ఉన్నదని అర్థం. అజ్ఞానం అనేది తొలగుతూ ఉంటుంటే జ్ఞానం ప్రకాశమానం అవుతుంటుంది. అదే ఇప్పుడు నేను నిన్న పంపించినటువంటి మీకు అందరికీ జ్ఞానముని గురించి చెప్పానే, ఏది ఎపిసోడ్, ఏది టీవీ ఎపిసోడ్, ఈటీవీ పంపించాను ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో చెప్పింది అదే అందరికీ పంపించేశారు. అందుకని అహంకారం ఉన్నంత కాలము అజ్ఞానం బాగా పనిచేస్తూ ఉంటుంది. అహంకారం పోయినప్పుడే అప్పుడు అజ్ఞానం అనేది పోతుంది, అప్పుడు పరమాత్మ కనపడుతుంటాడు. అదనమాట. అదే ఇక్కడ మనోబుద్ధులు ఇట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా తెలుసుకోవాలి అని చెబుతూ, నీలో ఉన్నటువంటి ఆత్మ సర్వములో ఉన్నది, సమస్తములో నీలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ప్రకాశమానంగా ఎలా అయితే ఉన్నదో సమస్తమైన వాటిల్లో కూడా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి బాగా మామిడి చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు మామిడి చెట్లు బాగా కాయ కాస్తూ బాగా బరువుగా బాగా ఆకుపచ్చగా చూడముచ్చటగా బ్రహ్మాండంగా ఉన్నాయి. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారంటే బాగా కాయలు ఉన్నాయి, 400 కాయలు 500 కాయలు ఉన్నాయి, బాగా ఆకులు ఉన్నాయి, ఆకులు కోసు పోదాము, రేపు ఉగాది కట్టుకుందాము, ఇట్లా ఆలోచన రెండోది లేదు. కానీ బ్రహ్మతత్వం ఉన్నటువంటి వాడు, ఆత్మతత్వం ఉన్నటువంటి వాడు ఈ చెట్టు ఇంత ప్రకాశమానంగా వెలిగిపోతూ మనల్ని ఆకర్షింపజేస్తున్నది ఏమిటి అని అంటే దీనిలో పరమాత్మ ఉన్నాడు, దీనిలో పరమాత్మ ఉన్నాడు. ఇంకొక విశేషం కూడా ఉంది. పూర్వకాలం ప్రాచీన కాలంలో 200 సంవత్సరాల క్రితం కూడా తాటి చెట్లు ఉండేవి. తాటి చెట్టు ఏమిటో ఆంధ్రుల కల్పవృక్షం అని దాని పేరు. తాటి చెట్టు ఒక 2 తాటి చెట్లు ఉన్నాయి అనుకో, పెంచుకుంటున్నాడు అనుకోండి, ఆయనకి నివాసం ఉన్నట్టు లెక్క. అంటే ఆ తాటి చెట్టు నుంచి ఆ దూలాలు తీస్తాడు, తీసి ఇల్లు వేస్తాడు. ఆ తాటాకులు ఉన్నాయో పైన కప్పేసేస్తాడు, ఇల్లు అయిపోయింది. కాబట్టి ఇంటి కోసం ఇంత కష్టపడాల్సిన పని లేదు, నివాసం ఏర్పడదు. అందుకని ఆ తాటి చెట్టుని ఆంధ్రుల కల్పవృక్షము అని పేరు పెట్టారు కూర. అనగా ఆ తాటి చెట్టు వలన ఎంత అంటే అర్థం ఏంటి, పరమాత్మ వీళ్ళకి నివాసం ఈ రూపంలో ఎలా ఇస్తున్నాడు చూడండి. అది ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు చెబుతాడు అని చెబుతూ, ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ మనకు గీతలో మనకు శ్లోకాలు వచ్చినాయి అనమాట. ఈ శ్లోకాలు మనం ఒక్కసారి ఆత్మతత్వాన్ని గురించి వచ్చినటువంటి శ్లోకాలని కనుక ఒక్కసారి కనుక మనం మనకు ఒక్కసారి కనుక రిఫర్ చేసుకుంటే, ఒక్కసారి ఏది 2వ అధ్యాయము 11వ శ్లోకం దగ్గర నుంచి వచ్చినాయి అనమాట. ఆత్మను గురించి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదాన చైవ కశ్చిత్. అంతా అంటే వాచామగోచరము ఆత్మము అని ఎలా ఉన్నది, ఆత్మ ఎలా ఉన్నది అని అంటే అందరూ ఆశ్చర్యమైన చెబుతున్నారండి అన్నారు. అది ఎట్లా తెలుస్తుందండి, ఎవరికి వాడు అనుభవైక వైద్యం. అందుకనే
మొట్టమొదట అడిగాడు. ఆ ఆత్మ ఆనందానుభూతి అంటే ఎట్లా ఉన్నదంటే ఆనందానుభూతి అంతే. కొంతమంది బాగా తిన్నారనుకోండి, టేస్ట్గా బాగుందని, టేస్ట్ ఎలా ఉందయ్యా అని అంటే అబ్బో బ్రహ్మాండంగా ఉంది, ఇది వర్ణించలేమండి అనుకుంటారు. బాగా రుచికరం ఉందని వర్ణించలేమండి, అంత టేస్ట్గా ఉందండి అంటారు. అంటే మాటలు చాలవండి, మనం భౌతికంగానే చెబుతుంది. అలానే ఇక్కడ కూడా అది అట్లా ఈ విధంగా మనకు ఈ ఆత్మతత్వాన్ని గురించి గీతలో కూడా చెప్పాడు. కాబట్టి దీని ప్రకారంగా ఈ ఆత్మతత్వాన్ని కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి ఈ వశస్థ బ్రాహ్మణం అయిపోయింది. తర్వాత రేపు ఖగోళ బ్రాహ్మణము దానితోటి మనం ప్రారంభం చేస్తాము. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే